బంధం గొప్పదా? లేక బాధ్యత గొప్పదా అని ఆలోచిస్తే బంధం కంటే బాధ్యత గొప్పది అనిపిస్తుంది. ఎందుకంటే బంధం మనకు మాత్రమే సంబంధించింది. బాధ్యత కొన్ని జీవితాలకు సంబంధించింది. మన సంతోషం కంటే మన అనుకునే వాళ్ళ సంతోషమే మన బాధ్యత కదా! హాయ్ అండి. నేను స్వప్న. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. మీరు కూడా బాగున్నారనుకుంటున్నాను. మీరు ఎలా ఉన్నారేంటనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి. వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి, మీకు నచ్చుతుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద క్లిక్ చేశారంటే మన ఛానల్ నుంచి నేను వీడియోలను పెట్టినప్పుడు మీకు నోటిఫికేషన్స్ అనేవి వస్తూ ఉంటాయండి. ఇది వచ్చేసి నా మార్నింగ్ రొటీన్ అనమాట. ఇదిగో ఈరోజు అయితే ఇక్కడ నేను బీరకాయ కర్రీ అయితే చేస్తున్నానండి. స్టార్టింగ్ కర్రీతో అయితే స్టార్ట్ చేశాను అనమాట. స్టవ్ మీద అయితే బండి పెట్టుకొని కొంచెం ఆయిల్ తీసుకొని పోపు దినుసులు, అలాగే ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు ఇవన్నీ అయితే వేసి బాగా యాగనిస్తున్నాను. ముందుగానే నేను బీరకాయలు కూడా కట్ చేసి పెట్టుకున్నానండి. ఈ మధ్య నేను చాలా వరకు మార్నింగ్ రొటీన్ కూడా కొంతవరకే షూట్ చేస్తున్నాననమాట. మార్నింగ్ ఇంకా హాట్ వాటర్ పెట్టేది, అలాగే మా వారికి కాఫీ కల్పించేది, బియ్యం కడిగి పెట్టేది, ఇట్లాంటివన్నీ అయితే కొన్ని మిస్ అయిపోతున్నాయి అనమాట. అలాగే ఇలా కూరగాయలు కట్ చేసుకునేవి అనుకోకుండా వీటిని అయితే మిస్ చేస్తున్నాను. ఎందుకు స్వప్న ఇలా మిస్ చేస్తున్నాం అనుకుంటున్నారా? అదేం లేదండి, ఫోన్లో ఛార్జింగ్ అయిపోద్ది అనమాట. నైట్ ఫోన్ చూస్తూ అలానే పెట్టేస్తాను కదా. మార్నింగ్ లేచిన వెంటనే ఇంకా టైం చూసుకుంటే టైం ఉండదు. ఫోన్కి ఛార్జింగ్ పెట్టుకొని ఈలోపు ఇంక నేను ఈ పనులు అనేవి చేస్తున్నాను అనమాట. అంతకు మించి ఏం లేదు. వీడియో షూట్ చేయాలంటే ఫోన్లో ఛార్జింగ్ ఉండాలి కదా. ఫోన్ ఛార్జింగ్ ఎక్కిన దాకా నేను పనులు ఏం చేయకుండా అలానే ఉంచానంటే ఇంకా లేట్ అయిపోతుంది కదా. పిల్లలు స్కూల్కి వెళ్ళాలి, అలాగే మా వారికి లంచ్ బాక్స్ ప్రిపేర్ చేసి ఇవ్వాలి. ఇంకా నేను ఫోన్ ఛార్జింగ్ ఎక్కిన దాకా అలానే పెట్టుకొని ఉన్నానంటే ఇంకా పనులన్నీ ఎక్కడవక్కడ ఆగిపోతాయి అనమాట. అందుకని ఛార్జింగ్ పెట్టేసిన తర్వాత నేనైతే ఈ పనులన్నీ చేసుకుంటాను అనమాట. ఇల్లు ఊడవటం, అలాగే ఇంకా హాట్ వాటర్ పిల్లలకి, నాకు, ఇంకా మా వారికి కాఫీ, కూరగాయలు కట్ చేసుకోవటం, బియ్యం కడిగి పెట్టేయటం, ఇంక ఇట్లాంటి పనులన్నీ చేసుకున్న దాకా ఫోన్కి ఛార్జింగ్ ఉంచేస్తాను. ఇక తర్వాత అయితే ఛార్జింగ్ తీసి ఇంకా నేను కర్రీ అనేది చేసేటప్పుడైతే వీడియో స్టార్ట్ చేస్తున్నాను అనమాట. అందువల్ల ఇలా జరుగుతుంది. ఒక్కొక్క రోజు నేను ఫోను నైట్ ఛార్జింగ్ పెట్టేసి పడుకుంటాను అనమాట. అంటే ఛార్జింగ్ పెట్టి అలానే ఉంచండి. ఫోన్కి ఛార్జింగ్ పెట్టి అలానే ఉంచితే చాలా డేంజర్ కదా. ఫోన్లు పేలుతుంటాయి అంట కదా. అందుకే ఛార్జింగ్ పెట్టి నేను ఎప్పుడు అలానే వదిలేయను. మర్చిపోయి కూడా ఛార్జింగ్ ఫుల్ అయిన తర్వాత అలానే ఉంచను అనమాట. ఛార్జింగ్ పిన్ని స్విచ్ చేసి ఛార్జింగ్ ఎక్కిందంటే నేను వెంటనే ఆఫ్ చేస్తాను. అసలు నేను 100% ఎక్కిన దాకా కూడా ఫోన్కి ఛార్జింగ్ ఉంచను అనమాట. 95% ఎక్కితే చాలు ఇంకా స్విచ్ ఆఫ్ చేసి ఫోన్ అయితే తీసుకుంటాను. ఇంకా ఫోన్కి ఛార్జింగ్ పెట్టి అలానే మర్చిపోయే అలవాటు అయితే అస్సలు ఉండదులండి. ఎందుకంటే ఎప్పుడు చేతిలో ఫోన్ ఉంటూనే ఉంటుంది కదా. ఏదో ఒక పని మీద ఇలా వీడియో షూట్ చేయాలన్నా ఫోన్ ఉండాలి, వీడియో ఎడిటింగ్ చేసుకోవాలన్నా ఫోన్ ఉండాలి, వాయిస్ ఓవర్ ఇవ్వాలన్నా ఫోన్ ఉండాలి. ప్రతిదీ ఇంకా ఈ మధ్య నాకైతే అన్ని ఫోన్తోటే పని అయిపోతుంది కదా. అందుకని ఛార్జింగ్ పెట్టి వదిలేయటం అయితే అస్సలు జరగదులండి. ఓకే అండి. ఇదిగో ఇంక ఇక్కడైతే నేను బీరకాయ కర్రీ అయితే తాలింపు వేసేసానండి. కొంచెం ఉప్పు, పసుపు అయితే వేసి మొత్తం కలిపేసాను, ఏగుతుంటుంది. ఈలోపు ఇంకా తోటకూర పప్పు వండుదామని ముందుగానే తోటకూర అయితే కట్ చేసి పెట్టుకున్నానండి. అలాగే కందిపప్పులు అయితే నానపెట్టేసాను అనమాట. ఇంకా కందిపప్పులో తోటకూర, అలాగే ఇంకా టమాటాలు, పచ్చిమిరపకాయలు, చింతపండు, ఉప్పు, పసుపు, కారం ఇవన్నీ అయితే వేసి మూత అయితే పెట్టేశాను. ఇదైతే తర్వాత ముట్టించేస్తాను బీరకాయ కర్రీ అయిపోయిన తర్వాత. అలాగే బీరకాయలు కొంత వేగిన తర్వాత కారం, ఇంకా దీంట్లోకి గరం మసాలా, ధనియాల పొడి ఇవన్నీ వేసి కలిపేసి 2 నిమిషాలు ఉంచి తర్వాత మళ్ళీ కొబ్బరి పొడి కూడా వేసి కలిపేసాను అనమాట. కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. పక్కనైతే పెట్టేశాను. ఇంకా అలాగే ఇప్పుడైతే స్టవ్ మీద ఇడ్లీ పాత్ర అయితే పెట్టేశానండి. కొన్ని వాటర్ తీసుకొని అలాగే ఇంక ఇడ్లీ పిండి కూడా కలిపి పెట్టాను కదా. దీంట్లోకి అయితే ఇంకా ఇడ్లీ ప్లేట్లోకి పిండి అయితే వేసి ఇంక ఇడ్లీ పాత్రలు అయితే పెట్టేస్తున్నాను. ఇడ్లీ పిండితో ఒక్క ఇడ్లీయే కాదండి, పునుగులు చేసుకోవచ్చు, గొంతు పునుగులు చేసుకోవచ్చు, అలాగే ఊతప్పాలు చేసుకోవచ్చు. ఊతప్పాలు అయితే సూపర్గా ఉంటాయి ఇడ్లీ పిండితోటి. స్వప్న ఇవన్నీ చెప్పటమేనా, చేయటం ఏమన్నా ఉందా అని అయితే మీకు అనిపిస్తుందా? చేస్తానండి బాబు. మన ఛానల్లో నేనైతే ఇడ్లీ పిండితోటి పునుగులు చేసిన వీడియోలు ఉన్నాయి, అలాగే ఊతప్పాలు చేసిన వీడియోలు ఉన్నాయి, ఇంకా గొంతు పునుగులు చేసిన వీడియోలు కూడా ఉన్నాయండి. మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి ఆ వీడియోలు కూడా చెక్ చేయండి. అంతగా డౌట్ ఉంటే ఇడ్లీ పిండితోటి ఇన్ని రకాలుగా చేసుకోవచ్చు. అంతేకాకుండా ఇడ్లీ పిండిలో కొంచెం క్యారెట్ కలిపి ఇడ్లీ చేసామంటే ఆరోగ్యానికి కూడా చాలా మంచిదన్నమాట. క్యారెట్ తినని వాళ్ళకి అలా చేసి పెట్టామంటే చాలా చక్కగా ఆరోగ్యంగా ఉంటారు.
క్యారెట్ ఒకటే కాదు బీట్రూట్ కూడా కలిపి చేసుకోవచ్చు అనమాట. బీట్రూట్, క్యారెట్ కర్రీస్ ఇలా తినే వాళ్ళకైతే ఏం కాదు, కానీ తినని పిల్లలకైతే అలా చేసి పెట్టొచ్చు. అంతేకాదండి, ఇక 1 ఇయర్ 1.5 ఇయర్ బేబీస్ ఉంటారు కదా, వాళ్ళకు కూడా ఇడ్లీ పిండిలో కొంచెం బీట్రూట్ వేసి ఒక ఇడ్లీ చేసి పెట్టి అందులో కొంచెం నెయ్యి వేసి తినిపించామంటే చక్కగా తింటారండి. అలాగే ఇంకా క్యారెట్ని కూడా సేమ్ అలానే చేసి పెట్టామంటే చక్కగా తింటారు. అలా నేనైతే మా పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు అలా చేసి పెట్టేదాన్ని అప్పుడప్పుడు. ఓకే అండి, ఇంక ఇక్కడైతే ఇడ్లీ కూడా రెడీ అయిపోయినాయండి. ప్లేట్లో అయితే వేసి ఇచ్చేసాను అనమాట, తింటున్నారు. అలాగే పప్పు కూడా ముట్టిచ్చేసాను. ఇక్కడైతే పప్పు కూడా ఉడికేసిందండి. ఒకసారి ఆవిరిపోయిన దాకా ఉండేసి ఇంక మూత తీసి ఇదిగో ఇలా పప్పు గుత్తితోటి అయితే ఎనుపుతున్నాను అనమాట. ఇంక ఇప్పుడు వచ్చేసి ఇలా పోపు పెట్టుకోవాలి. నేనైతే ఇంకా స్టవ్ మీద చిన్న బాండీ అయితే పెట్టేస్తున్నానండి. ఏంటి స్వప్న, ఈరోజు బీరకాయ ఫ్రై చేసావు, అలాగే పప్పు కూడా చేస్తున్నావు అనుకుంటున్నారా? ఏం చేద్దామండి, ఈ బీరకాయలు 1/2 కిలో పైన చేసినా కానీ ఒకళ్ళకి ఇద్దరికి రావట్లేదు అనమాట, బాక్సులకి సరిపోతుంది. ఇక మళ్ళీ మనకు కావాలి కదా తినడానికి, ఏం చేస్తాం, సరిపోవట్లేదు. అందుకని మళ్ళీ పప్పు అయితే చేస్తున్నాను అనమాట. ఇది వచ్చేసి తోటకూర పప్పు. బీరకాయ ఒకటి, బెండకాయ ఒకటి, దొండకాయ ఒకటి కట్ చేయటం చాలా లేట్ అనమాట. చాలా టైం పడుతుంది, మళ్ళీ చేయటానికి టైం పడుతుంది, అలాగే తినటానికి అయితే చాలా తొందరగా అయిపోతుంది. ఒకరికి ఇద్దరికి కూడా రావన్నమాట 1/2 కిలో బీరకాయలు, దొండకాయలు చేసి పెట్టినా కానీ. ఇంకా దొండకాయలు అయితే కట్ చేయడానికి చాలా టైం పడుతుంది కదా. ఇంక ఇవంతే ఫ్రై చేస్తే చాలా తక్కువే వస్తుంది కదా, తప్పదు. ఇంకా అట్లాంటివి కూరలు ఫ్రై చేసినప్పుడు ఇట్లా పప్పు ఇట్లా ఏదైనా చేసుకుంటే పప్పు కానీ పచ్చడి కానీ బాగుంటుంది. 2 కర్రీస్ అయితే బాగుంటాయి కదా. అందుకని అయితే ఈరోజు నేను తోటకూర ఉందని, ఇంకా అది కూడా ఎటు వేస్ట్ అయిపోతూ ఉంటుంది కదా, అందుకని తోటకూర పప్పు అయితే చేస్తున్నాను అనమాట. మీకు ఒక విషయం తెలుసా, నిన్నైతే నేను రీల్స్ చూస్తున్నప్పుడైతే ఒక వీడియో వచ్చిందనమాట. అదేంటంటే నూలుపోకుల రైస్ అనో ఏదో టైటిల్ అనమాట. ఏంటి అది అని చూశాను. ఇక అన్ని తాలింపు పోపు మనం ఎలా పెట్టుకుంటాం అలానే పెట్టేసిందండి. కాకపోతే నూలుపోగులు ఉంటాయి కదా, అవైతే వేసి మొత్తం కలిపేసిందనమాట, ఉప్పు కారం వేసి. ఇదేంటి ఇలా చేస్తుంది, ఏం చేస్తుంది, ఇది మొత్తం చేశానైతే నేను చాలా ఇంట్రెస్ట్గా చూస్తున్నాను. చివరికి అది మొత్తం చేసేసిన తర్వాత తీసుకెళ్ళి డస్ట్బిన్లో పడేయండి, ఎవరు తినొద్దని చెప్తుందనమాట. బాబోయ్, ఇలాంటి వీడియోలు కూడా చేస్తారనేది అనిపించింది. నూలుపోగులతోటి ఫ్రైడ్ రైస్ ఏంటో ఏమో, భలే ఇంట్రెస్ట్గా ఉంది కదా వీడియో అయితే. చాలామంది చూశారండి ఆ వీడియోనైతే. ఆ వీడియోకి లైక్స్, షేర్స్, కామెంట్స్ కూడా చాలానే వచ్చినాయి. నిజానికి ఆ వీడియో అయితే అందరికీ ఒకేలా అనిపించదండి. కొంతమందికి చిరాకుగా అనిపించవచ్చు, కొంతమందికి ఏమో కామెడీగా అనిపించవచ్చు, కొంతమందికి ఏమో ఏంటి ఇలా చేస్తున్నారు తిక్కలది అని అనిపించవచ్చు అనమాట. నాకు మాత్రం నవ్వొచ్చింది అనమాట, కామెడీగా అనిపించింది. ఏంటి ఇలా చేస్తుంది అనేది అనిపించింది. అంతేనండి, డిఫరెంట్గా వెరైటీగా చేయాలన్నమాట. కొంతమంది అయితే ఆ రీల్ నాకు షేర్ చేసి ఇట్లాంటివి చేయి త్వరగా వీడియో త్వరగా ఛానల్ మానిటైజేషన్ అవుతుందని అయితే చెప్తున్నారు. బాబోయ్, అలాంటివి ఎలా చేయగలుగుతాం చెప్పు. ఆ టాలెంట్ అందరికీ ఉంటుందబ్బా, కొంతమందికే ఉంటుంది. ఆ కొంతమంది ఉపయోగించుకుంటున్నారు. ఒకళ్ళని చూసి మనం చేయాలంటే కష్టం, చేయలేము అని అయితే నేను చెప్పాననమాట. ఏమంటారు, నిజమే కదా. అలాంటి టాలెంట్స్ అందరికీ ఉండవు, కొంతమందికే ఉంటాయి. వాళ్ళే ట్రై చేస్తూ ఉంటారనమాట. మనకెందుకులేండి కుక్కని చూసి నక్క వాత పెట్టుకుందని అలాంటివన్నీ. సర్లే కానీ ఇదిగో ఇక్కడైతే నేను పప్పు అయితే తాలింపు వేసేసానండి. ఇంకా పప్పు అయితే హాట్ బాక్స్లో పెట్టేసి ఇంకా అది కూడా షింక్లో వేసానమాట, తోముదామని. హాట్ బాక్స్లో వేసామంటే కొంచెం వేడిగా ఉంటుంది కదా అని. ఇంకా మిషన్లో బట్టలు అయితే ముందే వేసానమాట. ఇంకా అవైతే అయిపోయినాయి. ఇప్పుడు తీసుకెళ్ళి ఆరేద్దామని బట్టలు కూడా తీస్తున్నాను. మా ఫ్రెండ్స్లో అలాగే ఫ్యామిలీ మెంబర్స్ ఇంకా తెలిసిన వాళ్ళు ఇట్లా చాలామంది వాళ్ళకి నచ్చిన వీడియోని షేర్ చేయటం, నువ్వు కూడా ఇట్లాంటి వీడియోస్ చేయని చెప్పటము. వాళ్ళు నిజంగా నా కోసం వాళ్ళకి వీడియో షేర్ చేసి నాకు చేయమని చెప్పాలనిపించింది. చూడండి, సూపర్ అబ్బా, నాకైతే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. కాకపోతే వాళ్ళకుండే టాలెంట్ వాళ్ళకు ఉంటుంది. ఒకలా మనం చేయాలంటే చాలా కష్టం కదా. మనకి చేతనైంది మనం చేయగలుగుతాం, కానీ ఒకళ్ళని చూసి మనం నేర్చుకొని అలా చేయాలంటే కొంచెం కష్టంగా అనిపిస్తుంది. అంతేకాకుండా ఇంకొకళ్ళ సపోర్ట్ ఉంటే కూడా బాగుంటుంది అనిపిస్తుంది అనమాట. ఒకళ్ళే అన్నీ చేయాలంటే చేయడం కష్టం కదా. కొంతమంది అయితే వైఫ్ అండ్ హస్బెండ్స్ అయితే వీడియో ఉన్నాయన్నమాట. మా ఫ్రెండ్ ఆ వీడియో అయితే షేర్ చేసింది. అయితే ఇలా చేయబ్బా, అన్నయ్యని కూడా కనుక్కొని ఇలా చేయమని చెప్పి ఇద్దరు చేశారంటే త్వరగా సక్సెస్ అయిపోయిద్ది ఛానల్ అని అయితే చెప్పిందనమాట. అది మనం అదెంత జరగదులబ్బా, అంత ఈజీ అయితే కాదు. వారికైతే అసలు ఇష్టం ఉండదు వీడియోస్ చేయటము.
నేను చేయటానికి ఒప్పుకోవటమే చాలా గ్రేట్ అనమాట. ఇంక మా వారు చేయటం అంటే అస్సలు చెయ్యరు అని అయితే చెప్పాను. ఇంక అట్లా అయితే నువ్వు ఇప్పుడు సక్సెస్ అయినట్టేలే, అట్లా చేస్తేనే సక్సెస్ అవుతారు ఈ రోజుల్లో. ఇంకొక్కదానివి ఎంత చేసినా ఏం సక్సెస్ అవుతావో చెప్పు అని అయితే అంటుంది. సర్లే నాకు అలా అన్నప్పుడు చాలా కొంచెం బాధగా అనిపించిందనమాట. కాకపోతే సర్లే అవ్వటం అవ్వకపోవటం పక్కన పెడదాము. ఇంకా మనం వాళ్ళకి ఇంట్రెస్ట్ లేకుండా నేను బలవంతాన్ని చెయ్యి అని గొడవ పెట్టుకోలేను కదా! తప్పదు. ఇంక నన్ను చేయటానికి ఒప్పుకోవటమే నాకైతే చాలా గ్రేటు. ఇంకా అంతే, అవుతే అవుతాను, లేకపోతే లేదు, చేసేది ఏముందిలే అని అయితే అన్నాను. సర్లే అంతేలే, ఏమైందిలే అని అయితే అన్నది. కానీ కష్టము ఒక్కదానివి ఇలా చేయటము. అన్నయ్య సపోర్ట్ ఉంటే త్వరగా సక్సెస్ అవుతావు కదా, ఒప్పించు చేయటానికి అని అయితే అందనమాట. అదైతే జరగదులే, చాలా కష్టం అని అయితే చెప్పాను. సర్లే నేను చెప్పాల్సింది చెప్పాను, ఇంకా నీ ఇష్టం అని అయితే చెప్పింది. సరేలే చూద్దాం అని అయితే అన్నాననమాట. ఇంకా అలా చాలామంది నాకైతే కొన్ని వీడియోస్ అయితే షేర్ చేస్తున్నారు. అలా చెయ్యి, ఇలా చెయ్యి అని చెప్తున్నారు. నాకైతే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. పోనీ ఏదో ఒకటి నన్ను చేయమని చెప్తున్నారు కదా, అదైతే నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుందనమాట. ఇలా చేస్తే నీకు బాగుంటుంది, త్వరగా సక్సెస్ అవుతావు, అలా చేసావంటే ఛానల్ మానిటైజేషన్ అవుతుంది అని వాళ్ళకి తెలిసింది, నాకు తెలియంది అయితే వాళ్ళు చెప్తున్నారు కదా, చాలా అనమాట. భలే హ్యాపీగా అనిపిస్తుంది కదా, మన కోసం ఒకళ్ళు ఇలా చెయ్యి, అలా చెయ్యి, అలా చేస్తే సక్సెస్ అవుతావని చెప్తూ ఉంటే నాకు కూడా అలానే ఉంటుంది. చెప్తున్నప్పుడల్లా పోనీళ్ళు వీళ్ళు నా గురించి ఆలోచించి ఇలా చెయ్యి, అలా చెయ్యి అని చెప్తున్నారు కదా అని అయితే అనిపిస్తూ ఉంటుంది. ఇంకా కొంతమంది కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన వాళ్ళు ఉంటారు కదా, ఇక వాళ్ళు కూడా నాకైతే అడుగుతుంటారనమాట. అక్క నువ్వు ఎలా చేయగలుగుతున్నావు, అసలు డైలీ ఒక వీడియో ఎడిటింగ్ చేస్తున్నావు, నాకైతే చాలా కష్టంగా అనిపిస్తుంది, నేను వీడియో అయితే షూట్ చేస్తున్నాను కానీ ఎడిటింగ్ చేయలేకపోతున్నాను, అలాగే నాకు కూడా డైలీ ఒక వీడియో పెట్టాలనిపిస్తుంది, కాకపోతే నేను ఎంత ట్రై చేస్తున్నా కానీ పెట్టలేకపోతున్నావు అని అయితే చెప్తూ ఉంటారనమాట. మన ప్రయత్నం మనం చేయాలండి. నేను కూడా డైలీ ఒక వీడియో పెడదామని పెడుతున్నాను. నిజానికి డైలీ వీడియోస్ పెట్టాల్సిన పనే లేదండి. మంచి కంటెంట్ తోటి ఒక మంచి వీడియో తీసి పెట్టామంటే అదే వారానికి 2-3 పెట్టినా చాలన్నమాట. కాకపోతే ఏంటంటే ఇక్కడ మనం తీసేది ఏంటంటే డైలీ రొటీన్, మార్నింగ్ పనులు కదా, డైలీ రొటీన్ వ్లాగ్స్ కాబట్టి అందరికీ ఇంట్రెస్ట్ ఉండదు చూడటము. అందుకని ఇంకా డైలీ నేనైతే ఒక వీడియో అయితే పెడుతున్నాను అనమాట. ఏమో ఏ వీడియో ఎలా ఉంటుందో, ఏ వీడియోకి సక్సెస్ ఎటు నుంచి వస్తుందో తెలియదు కదన్నట్టుగా ఇంకా డైలీ అయితే వీడియో పెడుతున్నాను. ఈ కంటెంట్ కాబట్టి మనకి డైలీ పెట్టడానికి కూడా కుదురుతుందండి. వేరే కంటెంట్ ఏదన్నా తీసుకున్నప్పుడు డైలీ వీడియోలు పెడదామన్నా కానీ కుదరదనమాట. కంటెంట్ని బట్టి కూడా వీడియోలు పోస్ట్ ఎప్పుడు చేయాలి ఏంటనేది కూడా ఉంటుందండి. ఏదైనా ఒక కంటెంట్ ఉంటుంది కదా, ఈ వ్లాగ్స్ అంటే పెట్టొచ్చనమాట డైలీ. కానీ వేరే ఏ కంటెంట్ అయినా సరే కొంచెం కష్టంగా అనిపిస్తూ ఉంటుంది డైలీ పెట్టాలంటే. ఏంటో ఇప్పుడు మీకు ఈ విషయం చెప్తున్నా కానీ నాకేంటో కంగారుగా అనిపించి చెప్పిందే చెప్తున్నాననమాట. ఏం చెప్పాలనుకున్నానో మర్చిపోయి డైలీ అనుకుంటా అదే చెప్తున్నాను. నేను చెప్పాలనుకుంది మీకు అర్థమైంది కదా, కంటెంట్ని బట్టి వీడియోలు ఎప్పుడెప్పుడు పెట్టాలి ఏంటనేది కూడా ఉంటుందండి. వ్లాగ్స్ అంటే డైలీ పోస్ట్ చేయొచ్చు, కానీ మిగతా కంటెంట్ ఉంటుంది కదా, అవి వీక్లీ 2 వీడియోస్ లేదా 1 వీడియో, ఆ వీడియో రీచ్ అయ్యేదాన్ని బట్టి పోస్ట్ చేసుకుంటూ పోతే సరిపోతుందని అయితే నా అభిప్రాయం అనమాట. యూట్యూబ్లో బోలెడన్ని వీడియోస్ ఉంటాయి కదండి, ఒకటే కంటెంట్ అందరూ చేయరు కదా. ఇప్పుడు నా మార్నింగ్ రొటీన్ వ్లాగ్స్ నేను పెడుతున్నాను, అలాగే ట్రావెలింగ్ వ్లాగ్స్ ఉంటాయి, అలాగే టెంపుల్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయటము, ఇంకా స్టడీ గురించి చెప్పటము, మళ్ళీ స్టిచ్చింగ్స్, టైలరింగ్ ఉంటుంది కదా, టైలరింగ్ గురించి చెప్పటము, ఇట్లాంటివి బోలెడంత కంటెంట్ ఉంటుంది కదా. అందరికీ డైలీ పెట్టాలంటే ఈ కంటెంట్ కష్టంగా అనిపిస్తూ ఉంటుంది. అందుకని షెడ్యూల్ చేసుకొని వారానికి 2 లేదా 3 ఇట్లా పెట్టుకుంటే సరిపోతుందని అయితే నేను చెప్తున్నానమాట. సర్లే కానీ అక్కడైతే గిన్నెలన్నీ తోమేసానండి. ఇంకా ఈరోజైతే డోర్ మ్యాట్ అయితే వాష్ చేయాలని వాష్ చేస్తున్నాను. డోర్ మ్యాట్కి వచ్చేసి ఎక్కువగా మురికి ఉందనుకోండి, కొంచెం హాట్ వాటర్లో సరిపేసి నానబెట్టేసామంటే మురికి త్వరగా పోతుందనమాట. మనం ఎక్కువ కష్టపడాల్సిన పని ఉండదు. ఇంకా మిషన్లో అయితే 4-5 ఉంటే వేస్తానండి, ఇంకా 2 ఉన్నాయి అనమాట. అందుకని ఇంక రెండింటిని మళ్ళీ మిషన్లో ఎందుకులే అని చేతితోటే వాష్ చేస్తున్నాను. ఎక్కువ డోర్ మ్యాట్స్ వచ్చేసరికి నేను చేతితోటే వాష్ చేస్తూ ఉంటానండి. మిషన్లో ఎప్పుడన్నా చాలా తక్కువ అనమాట, వేయను.
ఓకే అండి. ఇంకా కొంతమంది అంటున్నారు, "అమ్మో! నీకు చాలా ఓపిక అన్నీ బానే చేస్తున్నావు" అని అయితే అంటున్నారనమాట. ఓపిక అంటూ ప్రతి ఒక్కళ్ళకి ఉండాలండి. ఇంట్లో హౌస్ వైఫ్‌గా ఉండే ప్రతి ఒక్క లేడీస్‌కి ఓపిక అనేది ఉంటూనే ఉంటది. ఓపిక లేకుండా పనులన్నీ చేయాలంటే చాలా కష్టమనమాట. ప్రతి వాళ్ళు ఎంతో కష్టపడుతూనే ఉంటారండి. కాకపోతే ఇంట్లో పనులు చేసే వాళ్ళకేంటంటే గుర్తింపు అనేది ఉండదు. అంతే అనమాట. మనం చేసే పనులని ఎవరు గుర్తించరు. అందరూ చేసే పనులే కదా అని లైట్ తీసుకుంటారు. కాకపోతే అందరూ ఆడవాళ్ళే చేసే పనులండి ఇవి. మగవాళ్ళని ఒక వారం రోజులు ఈ పనులన్నీ చేయమనండి. అప్పుడు తెలుస్తది వాళ్ళకి ఎంత పనుంటుంది ఏంటనేది. ఈ పనులతో పాటు మళ్ళా పిల్లల్ని కూడా చూసుకోవాలి కదా! ఒక వారం రోజులు ఇంట్లో పనులన్నీ మనం ఏ పని చేయకుండా పనులన్నీ వాళ్ళే చూసుకుంటూ, పిల్లల్ని చూసుకుంటూ చేస్తే అప్పుడు తెలుస్తదనమాట వాళ్ళకి ఎంత పనుంటుంది ఏంటని. ఇలా కనుక అన్నామనుకోండి, బయటికెళ్ళి జాబ్ చేస్తున్నారు కదా! ఆ జాబ్ ఏదో మీరు చేయండి అనైతే అంటారు కదా! ఇప్పుడు చాలామంది లేడీస్ బయట జాబ్ చేస్తూ, ఇంట్లో పిల్లల్ని చూసుకుంటూ, ఇంట్లో పనులు చూసుకుంటూ చేసేవాళ్ళు ఎంతమంది లేరు చెప్పండి? అలా చేసేవాళ్ళు చాలామందే ఉన్నారు లేడీస్. కాకపోతే హ్మ్, జెంట్స్‌లో ఎంతమందున్నారండి? ఇంట్లో పనులన్నీ చేసుకుంటూ, పిల్లల్ని చూసుకుంటూ బయటికెళ్ళి జాబ్ చేసేవాళ్ళు? నాకు తెలిసి ఒక 10% కూడా ఉండరనమాట. మీరేమంటారు? నేను చెప్పింది కరెక్టా కాదా? నాకైతే అలా అనిపిచ్చింది అలా చెప్పాను. ఇక అందరికీ ఇలానే అనిపించాలని కూడా ఉండదు కదా! కొంతమంది దీన్ని నెగెటివ్‌గా తీసుకునే వాళ్ళు కూడా ఉంటారు. మీకేమనిపించింది ఏంటనేది కూడా కామెంట్ చేయండి. నేనేమన్నా తప్పుగా అనుకున్నాననుకుంటే దాన్ని కరెక్ట్ చేసుకోవడానికి ట్రై చేస్తాను. ఆడవారికి ఉండే అంత ఓపిక మగవారికి ఉండదనైతే నా అభిప్రాయం అనమాట. అందుకని నేను అలా చెప్పాను. సర్లే కానీ ఇక్కడైతే నేను ఇంకా డోర్ మ్యాట్స్ అయితే వాష్ చేసేసానండి. ఇంక అవైతే పిండి పక్కన పెట్టాను ఆరేయాలి. ఇంక అక్కడ శుభ్రంగా క్లీన్ కూడా చేసేసానండి. పుల్లల చీపురు ఉంటుంది కదా! తీసుకొని కడిగేసాననమాట. ఓకే అండి. ఈ వీడియో అయితే మీకు ఎలా అనిపించిందో చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరొక మంచి వీడియోతో కలుద్దామండి. బై బాయ్.